कैर्माय सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे మొదటి చరణం యావదేతా యావ యాతి మ్యూట్ లో ఉండరా ఓకే యావా యావాలో యాకి దీర్ఘము వారస్వంగానే యావ దేతా ధేత ధాకి ఏతుము ధాకి దీర్ఘం ఉందండి ధేతా దేతాన్ అంటాము తర్వాత నిరీక్షేహై నిరీక్షేహై ని రీకి దీర్ఘం ఉందండి షే అక్షాకి ఏత్వం హై హం కాదండి తర్వాత వస్తున్న యాని మనం పొల్లు చేసుకుంటున్నాం ఇక్కడ అందుకే హై అంటున్నాం యావదేతా నిరీక్షేహై రెండో చరణం యోద్ధు కామానవస్థితాన్ యోద్ధు యో ధూ ధూకి దా వస్తుంది కాబట్టి శ్రసిస్తూ పలకండి ధూ కామ కాకి దీర్ఘము మాకి దీర్ఘము కామ నవస్థితాన్ నవ నవ రెండు రస్వాలే స్థితాన్ స్థి అనేది తా కింద లోపల పట్టులో చెప్పుకుంది కాబట్టి స్థితా స్థి అనేది అంటున్నాం తా శ్రెస్ ఇవ్వాలి తాకి దీర్ఘము కొల్లున నవస్థితాన్ योद्धु कामानवस्थितान् यावदेता निरीक्षेहै योद्धु कामानवस्थितान् మూడో చరణం कैर्माय सह योद्धव्यम् कैर्माय కై కాకి ఐత్వము రాకి మా వద్దు యాకి దీర్ఘం కైర్మాయ సహ సహ మనకు తెలిసింది అవి రెండు రస్వాలు కాబట్టి సహ అంటున్నాం యోధవ్యా యోధవ్యా దా కింద దా వస్తుంది కాబట్టి శ్రసిస్తూ పలకండి ధవ్యా యోధవ్యం తర్వాత పొలుమ యోధవ్యం కైర్మయా సహ యోధవ్యం నాలుగో చరణం అస్మిన్ రణ సముద్యమే అస్మిన్ రణ అస్మిన్ ఆ మొదటి అండి స్మిన్ సికి మా వత్తు స్మి నా అంటున్నాం పొల్లునా అంటున్నాం అస్మిన్ రణ సముద్యమే సముద్యమే ము దాకి యావత్తు మాకి ఏత్వం సముద్యమే అస్మిన్ రణ సముద్యమే కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే శ్లోక యావదేతా నిరీక్షేహై योद्धु कामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे यावदेतान् निरीक्षेहै योद्धु कामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे దీని యొక్క అర్థం ఏంటంటే యావత్ అంటే ఎవరెవరిని అంటే ఎంతవరకు ఏథాన్ వీరిని నిరీక్షే పరిశీలిస్తాను అంటే చూస్తాను అహం నేను యుద్ధు కామాన్ అంటే యుద్ధం చేయాలనే కోరికతో ఉన్న అవస్థితాన్ అంటే నిలబడి ఉన్న వారిని సహ కలిసి యోధవ్యం అంటే యుద్ధం చెయ్యవలసి ఉంటుంది అస్మిన్ ఈ రణయుద్ధమే యుద్ధ ప్రయత్నంలో అంటే యుద్ధ సమయంలో అని చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమంటున్నాడంట, ఈ యుద్ధానికి సిద్ధపడి నిలబడి ఉన్న వీరందరినీ నేను పరిశీలించాలి. ఈ మహాయుద్ధంలో నేనెవరెవరితో యుద్ధం చెయ్యవలసి ఉంటుందో తెలుసుకోవడానికి నా రథాన్ని వారి మధ్యలో నిలుపు అని చెప్పారు. ఇక్కడ అంటే 21 శ్లోకంలో కూడా అదే అన్నారు. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమన్నారు, ఇరువైపు సైన్యాల మధ్యలో రథాన్ని నిలపమని కోరాడు. ఇక్కడ కూడా దాని కారణాన్ని ఇంకా కొంచెం క్లియర్ గా చెప్తున్నారండి, స్పష్టంగా చెప్తున్నారు.
ముందు శ్లోకంలో కూడా అదే అన్నారు. కృష్ణునితో అడుగుతున్నారు. రెండు సైన్యాల మధ్యలో రథాన్ని నిలపండి. ఎవరు యుద్ధం చేస్తున్నారో నేను వారొక్కసారి గ్రహించాలి అని అడిగారు. ఇక్కడ కూడా అదే అంటున్నారు. కానీ ఇంకా కొంచెం స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చిందటండి. ఏం ప్రశ్న? ఈ యుద్ధంలో నేను ఎవరితో పోరాడాలి అనేది ఒక ప్రశ్న వేశాడు. అది తనకి మైండ్ లో వస్తుందన్నట్టు. నేను ఎవరితో చేయాలి, ఎవరితో పోరాడాలి ఈ యుద్ధంలో అనేది ప్రశ్న తనకు వచ్చింది. కాబట్టి యుద్ధానికి వచ్చిన వారిని దగ్గరగా నేను చూడాలి అని అనుకున్నాడు. ఇది కేవలం శత్రువుల యొక్క సంఖ్యని లేదా వారి యొక్క బలాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదండి. కురుక్షేత్ర యుద్ధంలో తనకు ఎదురుగా ఉన్న వారు ఎలాంటి వ్యక్తులు, వారితో ఉన్న సంబంధం ఏమిటి అనే విషయం కూడా అర్జునుని మనస్సులో ఆ ఉందంట. తనకి మనస్సులో ఎవరితో చేస్తున్నాను యుద్ధం, వారితో నాకు సంబంధం ఏంటి, అది ముఖ్యంగా మారబోతుందండి. రణ సముద్యమే అంటే రణం అంటే యుద్ధం, సముద్యం అంటే ప్రయత్నం లేదా సిద్ధత. అందువల్ల ఏంటంట రణ సముద్యమే అంటే ఈ యుద్ధానికి సంబంధించిన సందర్భంలో అని అర్థం. అర్జునుడు యుద్ధం ప్రారంభమయ్యే ముందు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాడటండి. అంటే ఈ శ్లోకం మన జీవితానికి ఏం చెప్తుందంటే, మన జీవితంలో కూడా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితిని పూర్తిగా పరిశీలించాలి అని అవసరం. అది ఏది మొత్తంగా మనం ఆలోచించకుండా మాత్రం ఉండొద్దండి. ఏ పనైనా తొందరగా ప్రారంభించకుండా నేను ఏమి చేయబోతున్నాను, ఎవరితో వ్యవహరించాలి, దానివల్ల వచ్చే పరిణామాలేంటి అని ఆలోచించడము మనం చేయాలండి. తొందరగా ఇది చేసేయాలి, పని అయిపోతుంది అని తొందరపాటు నిర్ణయం మాత్రం అస్సలు తీసుకోవద్దండి. మనం ఆ పని చేసే ముందర మనమే ప్రశ్నించుకోవాలి. నేనేం చేస్తున్నాను, ఎవరితో చేస్తున్నాను, దీనివల్ల నాకు వచ్చేటి ఏంటి అని చెప్పేసి అవన్నీ ఆలోచించాలి అని మన లైఫ్ లో మనం అలా ఆలోచించాలి. ఇక్కడ యుద్ధంలో అర్జునుడు కూడా యుద్ధం ప్రారంభించే ముందు పరిస్థితిని పరిశీలించాలనుకున్నాడు. అయితే ఆ పరిశీలనలో తన గురువులను, బంధువులను, స్నేహితులను యుద్ధ రంగంలో ఉన్నారని చూసినప్పుడు తన మనస్సు చాలా బాధేసిందన్నట్టు. అంటే తర్వాత ఈ వచ్చే శ్లోకాల్లో ఇంకా అర్జునుడికి విషాదానికి దారి తీసిన కొన్ని ఉంటాయండి. 21 శ్లోకంలో అంటే 21 శ్లోకంలో ఏమన్నాడు? కృష్ణుడు రథాన్ని ఇరు సైన్యాల మధ్యలో ఉంచమని అడిగారు. అలాగే ఈ శ్లోకంలో ఎవరితో నేను యుద్ధం చేయాలో వారిని పరిశీలించాలని అంటున్నారు ఇక్కడ. తర్వాత ఏమయ్యింది? అర్జునుడు తన బంధువులు, గురువులను చూసి మనస్సులో ఆందోళన చెందాడు. ఇదండి దీని యొక్క అర్థం. లక్ష్మి గారు. ఓకే మేడం. యావదేతా నిరీక్షే హై యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఇక్కడ మొదటిది యావ అంటే అండి, యావా వారస్వంగానే ఉంది. యావధేతా నిరీక్షే హై, యావదేతా